నిర్గమకాండం 34 మనం చదువుకున్నాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కానానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. అందరూ ఈ మాట నాతో పలకండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. నిర్గమకాండం 34:11 మోషే వెంబడి దేవుని ప్రజలు వస్తా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ప్రభు మాట్లాడుతున్నారు. ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించేదాన్ని అనుసరించు. నీ ఎదుటి శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్నారు, నీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్నారు, నీ ఆత్మీయతకు ఆటంకంగా ఉన్నారు. నేను చెప్పింది నువ్వు చేస్తే వెనగొట్టే పని నాది. నేను చెప్పింది నువ్వు చేస్తే శత్రువుని ఏం చేస్తాడంట దేవుడు? వెనగొడతాడు. వెనగొట్టే పని ఆయనది. అంటే ప్రార్థించేవారు మనమైతే ప్రతిఫలం ఇచ్చేది మాత్రం దేవుడు. స్తోత్రం చెప్పాలి. పని చేసేది మనమైతే ఫలితాన్ని ఇచ్చేది దేవుడు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడు. అంటే దేవుడు చెప్పింది చేయడానికి లోబడే మనసు మనకుంటాం. ఏమన్నారంటే అందరూ చెప్పాలి. దేవుడు చెప్పింది చేయడానికి లోబడే మనసు మనకుండాలి. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు హోదా ఉండొచ్చు, మంచి పరపతి ఉండొచ్చు, మంచి మాటకర్తనం ఉండొచ్చు. కానీ దేవునికి లోబడే మనసు నీకు లేకపోతే ఏది ఉన్నా అది సున్నా. బైబిల్ సెలవిస్తుంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభు అని అంటే, యెషయా గ్రంథం 1 ప్రభు అంటాడు, ఇదిగో పిల్లలుగా వాళ్ళు ఉన్నప్పుడు నేను పెంచాను, గొప్పడుగా కూడా చేశాను. కానీ వీళ్ళు లోబడడం వల్ల ప్రజలుగా నా మీద తిరుగుబాటు చేసే వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు. ఆయన మాట పట్టించుకునే వాళ్ళు, ఆయన చెప్పింది చేసేవాళ్ళు, ఆయనకు లోబడేవారు లేరు. పిల్లలు ఉన్నప్పుడు లోబడుతున్నారు. కాస్త వయసు రాగానే వారు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినట్లుగా వీళ్ళు గొప్పగా చేశాడు దేవుడు. వారి ఆశలు ఆవిరి కాకుండా, వారి ఆశలకు భంగం కలగకుండా వారి ఆశలను దేవుడు చిగురింపజేసి ఆశల ప్రాణాలు తృప్తిపరిచి రకరకాల మేలులు చేసి వారిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఆ పెట్టబడిన తర్వాత దేవుడు అంటాడు, నేను పెంచాను, పిల్లల్ని పెద్ద చేశాను, గొప్పడుగా చేశాను, కానీ ఇప్పుడు నా మాట వినటం లేదు వాళ్ళు. అందుకే నీ ఆశీర్వాదం హరించుకుపోతావు. అందుకే నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారిపోతావు. అన్నాయి నా మాట విని నేడు ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడు. నేను చెప్పింది చేయడానికి నీకు లోబడే మనసు అవసరం. ఏం అవసరం అంటే అందరూ చెప్పండి, లోబడే మనసు అవసరం. నువ్వెంతటి వాడవైనా, నువ్వెంతటి దానమైనా దేవునికి లోబడాలి. ఇరిమి అంటాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణగా నేను ఏం చేశాను? లోబడి తిని.
దేవుని ప్రేరేపణకు లోబడ్డాడు. దేవుడు ప్రేరేపించినప్పుడు పేలాపంలో ఉండకూడదు. దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనం లోబడాలి. బైబిల్ చదవని చెప్పాడు అనుకో, రోజు నువ్వు చదవాలి. ప్రార్థించమని నీ మనసు ప్రేరేపిస్తున్నందుకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆత్మీయుడిగా మంచి మార్గంలో నడువని దేవుడు ప్రేరేపిస్తుంటే నీవు మంచి ఆత్మీయుడిగా నడవాలి. ఆయన ప్రేరేపించు దాన్ని నువ్వు అడ్డగించుకో. బైబిల్ సెలవిస్తుంది. మోషే ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలకి ఐగుప్తు దేశం అంతా మోషేని దేవుడిగా ఎంచుకో. స్తోత్రం చెప్పాలి. ఐగుప్తు దేశం అంతా ఎట్లా అయిపోయింది? మోషే ఐగుప్తు దేశానికి దేవుడు అని అందరూ కేకలేస్తూ ఉన్నారు, అందరూ తెల్లపరుస్తూ ఉన్నారు. అంతటి స్థితి దేవుడు మోషేకి అనుగ్రహించాడు. ఎంతటి స్థితి అనుగ్రహింపబడిన, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన, ఐగుప్తు దేశం మీదకి రకరకాల అద్భుతాలు చూపించి ఐగుప్తు దేశం మీద దేవుడు తన బావు చాచేటట్టు అతను ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు చాలా సార్లు జవాబులు వచ్చాయి. స్తోత్రం చెప్పాలి. మోషే మనవి ఏ రోజు వినకుండా లేడండి. మోషే ప్రార్థన ఏ రోజు ఫెయిల్ అవ్వాలి. అంతగా దేవునికి సమీపమైపోయి మరి ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. పరలోకము నుండి ఆహారం కురిపించాడు ప్రార్థన చేసి. బండ నుండి ఎడారిలో మధుర జలాలను అతని ప్రార్థన ద్వారా రప్పించాడు. స్తోత్రం ఏమంటే దేవుడి సహవాసం అతనికి పెరిగే కొద్దీ, దేవుని ఎరిగే కొద్దీ, ఆ సహవాస లోతులకు వెళ్ళే కొద్దీ చివరికి ముఖాముఖిగా దేవునితో మాట్లాడే స్థితికి వచ్చేసాడు. అతడు నన్ను ముఖాముఖిగా ఎరిగిన వాడు. ఎంత ఎరిగిన వాడు ఎక్కడ కనిపించలా, ఎక్కడ అహాన్ని చూపించలా. ఇతడు నేను అనే దాన్ని ఎప్పుడు తాను అగపరుచుకోవాలి. మనకు ఒక పాట వస్తే, మనకు కొంచెం ప్రార్థన తెలిస్తే, మనకు కొంచెం వాక్యం తెలిస్తే మనము అసలు ఆగలేము. కానీ మోషే ఎంతటి స్థాయిలో ఉన్నా దేవుని విషయంలో ఎట్లా ఉన్నాడో తెలుసా? దేవునికి ఎట్లా లోపడుతున్నా చెప్పనా? ఎదిగే కొద్ది ఎంత ఒదుగున్నాడు అని అంటే బైబిల్ సాధిస్తుంది. ఒక కాలం 34వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుతాం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి స్తోత్రం చెప్పండి. ఇంకా క్రిందకు చదువుతాం తర్వాత. కాబట్టి దేవుణ్ణి ఎరిగే కొద్దీ అతడు ఇక దేవుడు ఎవరు తెలుసుకున్నాక తనకు తాను అర్థమయ్యాడు. నేను ఏ కోణంలోనైనా సరే దేవునికి సమము కాదు, నేను మట్టిని అని గుర్తించి ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నా, దేవుని తెలుసుకునే కొద్ది, దేవుడు ఎవరు అర్థమయ్యే కొద్ది సుంకరిలాగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. శిరస్సును నేలకు వంచి సాగిలు పడి నమస్కారం చేస్తాడు. ఎక్కడ పోగినట్టు మనకు కనబడుతుందా? ఎక్కడ తనను తాను చూపించుకున్నట్టుగా మనకు కనబడుతుందా? అక్కడ రాయబడింది,
అందుకు మోషే త్వరపడి దేవుడు మాట్లాడగానే ఆ మాటకు త్వరపడి లోబడ్డాడు. ఏమైపోయిందండి? ఏమయ్యాడండి? త్వరపడి లోబడ్డాడు. దేవుడు చెప్పింది చేయడానికి త్వరపడాలా? లోబడే మనసు మనకుండా, లోబడే మనసు మనకుండా. ఎంతగా లోబడినా మోషేని దేవుడు చూసి చాలా సంతోషపడ్డాడు. అయితే ఎంత లోబడిన మోషే ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడంటే ఆ 9వ వచనంలో, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. స్తోత్రం చెప్పండి. బా, ఏ రోజు అతను ప్రార్థన ఫెయిల్ అయింది? ఏ రోజు అతని ప్రార్థన ఫెయిల్ అవ్వాలి? స్తోత్రం చెప్పండి. ఏ రోజు అతని ప్రార్థన ఏమవ్వలేదు? చెప్పండి. ఏ రోజు అతని ప్రార్థన ఏమవ్వలేదండి? ఫెయిల్ అవ్వాలి. ఎంత అద్భుతం! ఏ రోజు అతని ప్రార్థన దేవుడు ఫెయిల్ అయ్యేటట్టు చేయలేదు, ఫెయిల్ అవ్వాల. ఇది ఒక అద్భుతమైన విషయం. స్తోత్రం చెప్పండి. లేఖనంలో మనం చదువుతాం, మోషే ప్రార్థన ఫెయిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి లోబడే మనసు. మనిషికి ఏదున్నా ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా దేవునికి లోబడే తత్వం చాలా ప్రాముఖ్యం. ఎంతటి అయ్యరు స్పిరిచువల్ రేంజ్లో ఉండి, ఆత్మీయ స్థితిలో ఉండి దేవుడి సన్నిధికి త్వరపడుతున్నాడండి. దేవుడి సన్నిధికి ఏం చేస్తుంది? త్వరపడుతుంటాడు. ప్రభువా నేల వరకు సాగిపోయాడు అంటాడు. ప్రభువా నా మనవి ఆలకించవా? ఈయన అద్భుతం జరిగాయి కదా, ఈయన ఆశ్చర్యకాలు జరిగాయి కదా, ఈయన చూచుకుని జరిగాయి కదా. కానీ అతడు దేవుణ్ణి బ్రతిమాలుకునే విధానం, దేవునికి లోబడే విధానం ఎంత గొప్పగా ఉందంటే, మన ద్వారా ఏదైనా ఒక కార్యం జరిగితే బ్రతికెంతో వరకు అదే చెప్పుకుంటాం. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తామండి? నేను అంటాను, పాత కార్యాలు కాదు, కొత్త కార్యాలు కావాలా? ఆ రోజున దేవుడు ఈ రోజు లేడా? ఉన్నాడు. ఆ రోజేమో దేవుడు గుళ్ళో పడ్డావు, ఈ రోజేమో ఆ కార్యం నేర్చుకుని నేను ప్రార్థన చేస్తే అనే శరీరాన్ని చూపిస్తున్నావు. నువ్వు అగపరుచుకుంటున్నావు. దేవుని మహిమకు చోటులను ఇవ్వట్లా. మోషే సాగిపడిపోయి నమస్కారం చేసి ప్రభు తప్పినాడు. ప్రభువా నా మనవి ఆలకించు అంటూ అక్కడ అంటాడు, దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రభా ఇశ్రాయేలును నడిపించమని నేను నడిపిస్తున్నా, నా మాట వింటావు కదా, అయితే నీకు లోబడుతున్నా, నన్ను దాటుకోబోతున్నా. నీ విషయంలో నేను త్వరపడ్డాను, నీ విషయంలో నీకు లోబడ్డాను, నీ విషయంలో ఏది ఆలస్యం చేయాల. అంత ఆసక్తితో ముందుకు సాగాను ప్రభు. అయితే నేను ప్రతిపాదుకునే విషయం ఏమిటంటే, నీవు మాతో రావాలి. స్తోత్రం చెప్పాలి. ఏం చేయమన్నాడండి? నీవు మాతో రావాలి అని అంటే మోషతో దేవుడు అంటాడు. అదే సమాన చదువుదాం. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషం చెప్పండి గట్టిగా. అయ్యా లోబడే నీతో వస్తా, నీతో ఉన్నారు చూసావా, వారు లోబడనొల్లని ప్రజలు. ఎందుకు? వాళ్ళు గొప్పని చేశా, వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పట్టుకుని ఉన్నారు. వాళ్ళు నన్ను వదిలిపెట్టి వాళ్ళకి ఇచ్చిన ఆస్తిపాస్తులు పట్టుకున్నవాళ్ళు. వాళ్ళు
అవన్నీ నేనే ఇచ్చింది. నేను పిల్లలు పెంచి పెద్దలు చేశాను, గొప్పగా చేశాను. కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారు? లోబడని వాళ్ళని రాశారు. కానీ మోషే ద్వారా ఇన్ని అద్భుతాలు చేసిన మోషే పరిస్థితి ఎట్లా ఉంది? ఇశ్రాయేల్ పరిస్థితి ఎట్లా ఉంది? మోషే ఏమో లోబడుతూ ఉన్నాడు, ఇశ్రాయేల్ ఏమో చేయట్లేదు. చెప్పాలి లోబడట్లేదు. బైబిల్ సెలవిస్తుంది, లోబడిన వాళ్ళని పిల్లలకు శ్రమ. మనం దేవునికి లోబడాలి. దేవుని తెలుసుకునే కొద్దీ అతిశయం మనలో పని చేయకూడదు, అహం మనలో పని చేయకూడదు, గర్వం మనలో పని చేయకూడదు. చక్కగా యేసయ్య గారు పాడారు. ఎంత అద్భుతమైన పాట అనేది. నా అతిశయము నీవే. ఏమంటాడండి? చెప్పాలి కానీ నా అతిశయము నీవే. 100 రూపాయలు మన జేబులు ఉంటే అసలు ఎవరికి దొరకము, ఎవరికి చెప్పు. అసలు మన మాటలు, మన విధి విధానాలు ఎట్లా ఉంటాయి తెలుసా? ఏదో తాళపూలంతా కూర్చున్నట్టు మనం మాట్లాడతాం. స్తోత్రం చెప్పండి. అవునే కాదా? 100 రూపాయలు ఉంటే దేవుని ఇశ్రాయేలు ఈ స్థితిలో ఉన్నారు. కానీ మోషే దేవుని తెలుసుకునే కొద్దీ జ్ఞానం సాగిపోతారు. నా మనవి ఆలకించుకోవని బ్రతిమలాడుకుంటున్నాడు. నీవు నాతో రావాలి. మోషే నీతో రాను కానీ నేను నీతో వస్తాను, నేను నీతో వస్తాను. కానీ నీ ప్రక్కన ఉన్నారు చూసావా? 6 లక్షల కాలువలు, వీళ్ళందరూ లోబడుతున్నాడే. కాబట్టి వారితో నేను రాను. వాళ్ళందరూ కూడా ప్రభువు అంత వస్త్రం మనం బయలుదేరదామని ఆభరణాలు ధరించుకుని కత్తులు కట్టాలు పట్టుకుని యుద్ధానికి బయలుదేరుతున్నారు. ప్రభు అన్నాడు, ఇదిగో నేను మీతో రాను. ఏమన్నాడండి? చెప్పాలి కండి. మోషేతో వస్తా, నేను మీతో రాను. ఏం చేయడంటే ఆయన మీతో నేను రాను. దయచేసి ఆ మాట చదువుదామా? 33వ అధ్యాయం, నెలకొకుండా 33వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. మీరు లోబడనొల్లని ప్రజలు మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో చాలు. మీరు లోబడనొల్లని ప్రజలు, మీతో రావడానికి నాకు ఇష్టం లేదు, నేను మీతో రాను. కానీ చెప్పేశాను. అప్పుడు ప్రజలకి ఇశ్రాయేలుకి భయపడు. 4వ వచనం చదువుతాను. ప్రజలు ఆ దుర్వార్తను ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. చూసారా? అప్పటి వరకు రకరకాల ఆభరణాలు ధరించుకుని ప్రభు మనతో ఉన్నాడు. ఏది చేసిన ప్రభు మనతో ఉంటాడని అనుకోబాక. నీలో రహస్య పాపం ఉన్నా, బహిరంగ పాపం ఉన్నా, నువ్వు సరి చేసుకునేదాకా దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉండడు. అందుకే నీ రహస్య పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. బహిరంగంగా నేను ఏం పాపం చేయట్లేదు, రహస్య పాపం. నీ కళ్ళు నిన్ను మోసగించట్లేదా? నీ మనసు నిన్ను మోసగించట్లేదా? నేను చేసేది ఎవ్వరికి తెలియదని అనుకోవట్లేదు. సార్ చెప్పు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు సమస్తం ఎరిగినవాడు, సమస్తం తెలిసినవాడు. అందుకే రహస్య పాపాన్ని, బహిరంగ పాపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. క్షమించు ప్రభు అని అంటే చాలు, ఆయన కనికరం, ఆయన కృప నీ మీదకు వచ్చేస్తుంది. బైబిల్ సాధిస్తుంది, లోబడనొల్లని ప్రజలు కనుక నీతో రా. ఆ వార్తే దుర్వార్త. ఆ వార్తే దుర్వార్త. ధరించిన ఆభరణాలను తీసి అవతల పారేశారంట.
ఏమండి? దుర్వార్త విన్నారంటే దేవుడు రాడనేది దుర్వార్త. స్తోత్రం చెప్పండి. దేవుడు రాకపోవటమే, దేవుడు మనతో లేకపోవటమే దుర్వార్త. దానికి మించిన దుర్వార్త ఏమీ లేదు ప్రపంచంలో. కాదండి టీవీలో నేను వార్తలు విన్నానండి, మంచి వార్తలు విన్నాను, దుర్వార్తలు విన్నానండి అని మనం అనొచ్చు. అవి లోక వార్త. నిజమైన దుర్వార్తలో చెప్పన యేసు ప్రభు మనతో లేకపోవడం. యేసు ప్రభు మనతో రావాలి అని అంటే, మనతో ఉండాలి అని అంటే దేవునికి మనం లోబడాలి. దేవునికి ఎవరైతే లోబడతారు, దేవుని తెలుసుకునే కొద్దీ దేవునికి లోబడుతూ ఉంటే, దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆశీర్వాదాన్ని హరించేస్తున్నాడు దుష్టుడు. ఆ శత్రులందరూ నేను వెళ్ళబట్టాలంటే మీరు నేను చెప్పింది చేయాలి, నాకు లోబడాలి. అప్పుడు మీ ఆశీర్వాదాన్ని తినివేసే శత్రువు నేను వెళ్ళబడతాను. మీ ఆశీర్వాదాన్ని తినివేసే శత్రువు నేను చేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన చాలా దేవస్థితిలో ఉన్నవాడు ఒకసారి వచ్చి నాకు 70 రూపాయలు దర్శనం బాగా వచ్చాను. అయ్యారు నేను ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోలేకపోతున్నాను, ప్రార్థన చేయించుకున్నాను. రోజు వారు ప్రార్థన చేయించుకుంటాడు. ఆయన ప్రార్థన చేయించుకునే ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. చక్కటి భూములు కొనుక్కున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. భూములు కొనుక్కున్నాడు, వ్యవసాయం పొలం కొనుక్కున్నాడు. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆశీర్వదించబడి అక్కడ వెళ్ళే మందిరంలో చాలా నమ్మకం ఉంటుంది. ప్రభు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎప్పుడు నాకు చాలా దగ్గరలో ఉంటాడు ఆయన. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, మాస్టర్ గారు మీ ప్రార్థన చాలా శక్తివంతమే. ఎందుకంటే నాకు ఏది ప్రారంభించిన మీతోనే ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? ఒక చూశాను, ఆ చూసిన దగ్గర నుంచి నేను ప్రార్థన చేస్తాను. అందుకు ఏది మొదలు పెట్టి మీతో చేస్తాను. సంతోషంగా ఆయన వచ్చి అంటాడు, భాస్కర్ గారు మీరు ప్రార్థించడం మొదలు పెట్టారు, నాకు ఆశీర్వాదం అనేది దరిద్రాలు పట్టిందంట. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం ఎట్లా పెట్టిందంట? దరిద్రంలో పట్టిందంట. నేను అన్నాను అట్లా అనకూడదయ్యా బాబు అని. అంటే ఏమోనండి దరిద్రం, నాకు దరిద్రం పట్టిందంట. చూసారు అందరికి దరిద్రం పెట్టిందని అంటే నేను ఎక్కడికి పోయినా నా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నన్ను విడిచిపెడతలేదండి. అంటే దరిద్రం పట్టేసిందండి ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. 7 ఉంగరాలు పెట్టాడు. భోజనం ఎంత చేస్తాడు నాకు తెలియదు. 7 ఉంగరాలు పెట్టాడు. ఎవరైనా ఈ 7 పెట్టుకోవడం నేను చూశాను. ఈ 7 కూడా పెట్టాడు ఆయన. స్తోత్రం. 5 ఉంగరాలు, 5 ఉంగరాలు. నేను అనుకున్నాను పెళ్లి వస్తుంది మా అమ్మాయిది ఒకటేమో తీసుకెళ్ళి కళ్యాణ ఉంగరంగా పెట్టుకున్నాను అనమాట. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కటి కళ్యాణ ఉంగరంలాగా అయింది. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎంత అంటే ఒక్కొక్క ఉంగరం అంట 2 కాసులు అంట. ఎంత చెప్పాలి? మామూలు నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను లెక్కలేసాను. 5 2 10 దేవుని ఆశీర్వాదం. కానీ అక్కడ ఏది తీసుకున్నానంటే ఆ చౌదరి అన్నయ్య ప్రభువును ముందు పెడతాడు. ప్రభువు ముందు పెట్టి ఈ వెనకాల వెళ్తాడు. వాక్యం చదువుతాడండి అతడు. రోజుకి 10 భాగంలాగా 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇస్తాడు.
స్తోత్రం చెప్పండి. రోజు సమయాన్ని 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇస్తాడు. తప్పక ఏ పరిస్థితిలో ఉన్నా సమయంలో దర్శనం చేస్తాడు. ఎంత సంతోషం అనిపించిందో. అమ్మా దశభాగం అంటే మీ ఆస్తులు నేను తీయమని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం కంగారు పడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడితే ఆశీర్వాదం వేరు. దేవుడిని సమీపించే కొద్దీ, దేవుడు అర్థమయ్యే కొద్దీ మనం నేలకి కలుసుకుపోతాం. అంటే అంత కరిగిపోతాం, అంతగా అరిగిపోతాం దేవుని ఎదుట. మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను నీతో వస్తాను, కానీ వెళుతోరా. ఎప్పుడైతే ఆ మాట విన్నారో మోషేకేమో సంతోషం ఉంది, ఇశ్రాయేలుకేమో అది దుర్వార్తగా ఉంది. ఎట్లా ఉందంటే దుర్వార్తగా ఉంది. దుర్వార్తను విని ఒంటిలో ఉన్న ఆభరణాలన్నీ తీసేశారట. దేవుడు లేని అని ఎందుకు, దేవుడు లేని ఈ బతుకెందుకు అని అన్నీ తీసివేశారు. స్తోత్రం చెప్పాలి. ఆయన కూడా చెప్తున్నా, యేసు ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసు ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసు లేకపోతే ఏమీ లేనట్టే. కాబట్టి యేసు మనతో ఉండాలి. యేసు మనతో ఉండాలంటే మనకేం ఉండాలి అంటే లోబడే మనసు ఉండాలి. ఏముండాలంటే చెప్పాలి కదా, లోబడే మనసు ఉండాలి. మోషే దేవునికి ఎప్పుడైతే లోబడ్డాడో మోషేతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దయచేసి ఆ మాట చూడదామా. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. అందుకు ఆయన 10 అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన నీతో చేయించున్నాను. భూమి మీద ఎక్కడనైనా ఏ క్షణములోనైనా చేయబడని అద్భుతము నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. స్తోత్రం చెప్పాలి. నీవు ఏ ప్రజల నడుమను ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ చేయబోవునది భయంకరమైనది. స్తోత్రం చెప్పండి. చూశారా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏ ప్రజల మధ్యలో ఉన్నావో ఆ ప్రజల మధ్యలో తలెత్తేటట్టు చేస్తాను. అంతేకాదు నేను ఘనపరుస్తాను. నీ ద్వారా నా మహిమను వెల్లడి చేసుకుంటా. లోబడి వారి ద్వారా దేవుడు తన మహిమను వెల్లడి చేసుకుంటాడు. అందులో అనుమానమే. స్తోత్రం చెప్పండి. లోబడి వారి ద్వారా దేవుడు ఏం చేసుకుంటాడంటే తన మహిమను వెల్లడి చేసుకుంటాడు. అందుకే మనం దేవునికి లోబడితే దేవుడు అంటాడు, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఏ ప్రజల మధ్య నీ కుటుంబం ఉందో, ఏ ప్రజల మధ్య ఉన్నావో ఆ ప్రజలందరూ నా కార్యాన్ని చూస్తారు. నీ కుటుంబం ద్వారా నన్ను మహిమపరుస్తారు. నీ కుటుంబం నన్ను మహిమపరిచింది. అటువంటి కార్యాన్ని నేను చేయబోతున్నాను. దేవుడు అద్భుతం చేయాలంటే లోబడ. ఏం చేయాలంటే మాకు అందరూ చెప్పాలి. లోబడే తత్వం మనకు తెచ్చాడు. దేవుడు ఎంతటి వారికైనా కార్యం చేస్తాడు. ఆయన వచ్చేస్తాడంతే, వారితో వచ్చేసి తన కార్యాన్ని మన విషయంలో జరిగిస్తాడు. దేవుని బిడ్డ ఆత్మీయుడువా, ఎదిగి కొద్ది ఒదిగిపోడు. నీకు పరిచర్య చేసే లక్షణం ఉన్నా చేసే కొద్ది దేవుని సెలవు ఇంకా తగ్గించుకో, ఇంకా తగ్గించు, ఇంకా తగ్గించు. లోబడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేంత వరకు, దేవుడు తలెత్తేంత వరకు లోబడుతూ బ్రతుకు. ఇదిగో నా ద్వారా చేశాడు, నా ద్వారా జరిగింది అనే తత్వం మనలో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఆమె హల్లెలూయా. నువ్వు లోబడితే దేవుడు నీతో వస్తాడు. ఎవరు వస్తారండి? ఆయన వచ్చాడనుకో గొప్ప కార్యం.
ఒక ఆమె కంటే 25 సంవత్సరం నుంచి దెయ్యం. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల నుంచి దెయ్యం. పడిన గర్భాన్ని ఆ పిండాన్ని తినేస్తుంది. ఆ శక్తి ఏమంటే దేవుని చీకటి శక్తి నా దగ్గరికి వచ్చింది. ప్రార్థన చేస్తే 25 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా పోగొట్టలేకపోయి నీ దగ్గరకు వచ్చా. చేతి నా దారి నేను వెళ్తానంట. స్తోత్రం చెప్పండి. దాని దారి నేను అర్థం వచ్చింది. స్తోత్రం చెప్పండి కదా. చేతి నేను వెళ్తాను. 25 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఇప్పుడు ఉండడానికి లేదు, నువ్వు వెళ్ళాలా. ప్రార్థన చేసేది వెళ్ళిపోయింది. అమ్మయ్య ఎంత తేలికుందని నా శరీరం. చాలా సంతోషించా దేవుని మేమతో. కార్యం జరిగిన తర్వాత ఆమె 2 వారాలు మందిరానికి వచ్చి 3వ వారం కూడా వచ్చి 3వ వారం ఒక 500 కానుక పెట్టింది. ఎంత? 500 కానుక పెట్టింది. తర్వాత వారం కనపడలేదు, తర్వాత నెలలో కనపడలేదు, తర్వాత నెలలో కనపడలేదు, తర్వాత నెలలో కనపడలేదు. ఒకరోజు దారిలో కనపడింది. అమ్మా, దేవుడిని జీవితం ఎంతో కార్యం చేశాడు కదా, ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా? రావాలమ్మా అని అంటే, నీకు 500 చూసి వదిలించుకున్నాను అంటాం. అంటే ఆమె నేను పెట్టానన్నమాట. ఆమె ఏమంటుంది? దిగింపు నిలబట్టేట్టున్నాను. ఎంత వచ్చింది? 500 ఇచ్చి నిన్ను వదిలించుకున్నాను ఎలా అంటుంది. నాకు విసిగిరిగిపోయింది, గుడి జారిపోయి ఆయన తీసి పెట్టుకున్నాను. ఎంత కాలపు శావ పరిచయలు ఈ డైలాగ్ నేను పట్టణం వెళ్ళామని నాకు ఆశ్చర్యం అయిపోయింది. సరే, ఎందుకో మరి దేవుడు నాకెందుకు చూపెడతాడు నాకు అర్థం కాదు. సినిమా దేవుడు వాక్యాన్ని ప్రకటించడం కాదు. సాయంత్రం కొంచెం పెద్దగా రానా, కొంచెంసేపు ఆ చెవులకి ప్రార్థన చేసుకున్నానంటే ప్రార్థనకు వచ్చేస్తాను, ముందు వచ్చేస్తానని బండి వేసుకున్నాను. వీళ్ళు ఒక సినిమాడ దగ్గర గుడి ఉంది కదా, అక్కడి నుంచి పళ్ళలో సరుకులు పెట్టుకుని ఆ గుడి దగ్గర నుంచి రోడ్డు నాకు ఎదురు పడింది. చక్కటి చీర కట్టుకున్న ప్రొఫెసర్ బ్లూ షాప్ ఏదో వస్తాను. నన్ను చూసి త్వరగా తీసుకుంటారు. నాయన మళ్ళీ చెరువులు పడితే వెళ్ళిపోయిందని అక్కడి నుంచి నేను తొందరగా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. నన్ను చూసి తలదించుకుంది. అటుపక్క కాలువ, ఇటుపక్క తర్వాత ఎంతో ఉంది. ఇప్పుడే పెద్ద వేసే మనకి దిగి తలదించుకుని అడుగుతుంది. ఆ కాలంలో అడుగుపెట్టి ఇటుపడింది నాకు ప్రాణం. ఎందుకు లేకపోయినా నేను వెళ్ళిపోయి తర్వాత క్యాన్సర్ వచ్చింది. దెయ్యం అలంగా వచ్చి కట్టేసింది. తర్వాత అండి ఆంచనాలకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది. కానీ ఏం చేసింది నా దగ్గరకు వచ్చి చనిపోయే స్టేజ్ వచ్చింది. అయ్యా అయ్యా నన్ను క్షమించయ్య, చచ్చిపోయేదాకా క్షమించయ్య అంటానే ఉన్నా. చచ్చిపోయేదాకా సరిపోయిన రక్షణ పొందామా? రక్షణ ఇచ్చాను. బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకున్న 4 రోజులు బ్లడ్కి దండేసి స్తోత్రం చెప్పండి. బాప్తిసం తీసుకున్న 4 రోజులకి ఆ పక్కన బాప్తిసం తీసుకుంటే బతికిందన్నా, బతికిందనుకున్నాను. ఆ ఏ స్టేజీ? 4th స్టేజ్, ఫైనల్. దేవుడికి అసాధ్యమని ఏం లేదు. కానీ ఆ పూర్తిగా ఆధారపడాలిగా, ఆమె శిష్యులను ఒప్పుకోవాలిగా, జీవాంశం ఉండకూడదుగా.
లాస్ట్ లో చనిపోయే ముందు ఈ భూస్థాపన కార్యక్రమం మీరు చేయండి అని చెబుతూ, అయ్యా దేవుడి విషయంలో నీ విషయంలో ఎంత వ్యతిరేకంగా మారిపోయామో ఏమో తెలుసా. అప్పటికి దేవుడు అనుకోవచ్చు బ్లెస్ చేస్తా ఉన్నాడు. అప్పటికి దేవుడు కొంచెం బ్లెస్ చేస్తాంటే నాలుగు వచ్చి నీకు ఇవ్వబట్టే కదా నీకు ఈ ఆశీర్వాదం, అందుకే మానేసింది అయ్యా, అదేనా తప్పు అని లాస్ట్ చనిపోయింది మాట తిరిగిపోయాను. ఆశ్చర్యపోయింది. అంటే నువ్వు అనుకోకూడదు. ఓ మాట చెప్పదా, బంతిని ఎంత బలంగా కొడతావో అంత బలంగా తొక్కాలని కొట్టావు దేవుడు అంత బలంగా పైకి వెళ్తాడు. స్తోత్రం చెప్తాడు. ఆలోచనతో సూర్యుని ఆపగలవా? దేవుని ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక 500 ఇచ్చి వదిలించుకున్నాను. ఎంత కార్యం దేవుడు జరిగిస్తే 3 ఎకరాల పొలం అమ్ముకున్నానని చెప్పాను. దెయ్యాన్ని వదిలించుకోకుండా దేవుడు కార్యం చేస్తే, దేవుడు చేసిన తర్వాత దేవుడిని వదిలించుకున్నాక ఒక 500 ఇచ్చుకుని ఆమెమో మిగతా అన్నీ చేసుకున్నారు. రాధా రోగం చాలా దుర్భరమైన పరిస్థితి. కనుక దేవుడు ప్రేమించి చెప్తున్నాను, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు రహస్య పాపనే మనం కలిగి ఉండదు. మన చుట్టూ మనం మోసం చేస్తూ ఉంటాయి, మన మనసు మనం మోసం చేస్తూ ఉంటాయి, మన తలంపులు మన ఆలోచనలు మోసం చేస్తాయి. ఈ తలంపు ఆలోచన కూడా ఎందుకు వస్తాయి తెలుసా? నీలో లోన రహస్యంగా దాగుంది, పాపం. ఆ పాపాన్ని నువ్వు ప్రకటించేంత వరకు అది నేను వదిలిపెట్టు. ఆ రహస్యం వల్ల దాన్ని వదిలిపెట్టు. దేవుని ఆశీర్వాదం మనం కళ్ళారా చూస్తాం. స్తోత్రం చెప్పాలి. ఏ ప్రసన్నుడు ప్రజల మధ్యలో నేను తలెత్తుకునేటట్టు చేస్తాడు. దేవుడు తన మహిమను వేలాడు చేస్తాడు. నీ ద్వారా తన మహిమను రుజువు చేసుకుంటాడు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి నా ప్రియమైన దేవుడు పెట్టాలి. బైబిల్ సర్వీస్లో ఉంది. బైబిల్లో మనం చదువుకుంటున్నాం, నేను నీకు ఆజ్ఞాపించింది చెయ్యి, లోబడు, నీతో ఉంటాను, అద్భుతాలు చేస్తాను, నీ హృదయాన్ని మేడలతో తృప్తిపరుస్తుంది. అటు కృప దేవుడు మనకి ధారాళంగా దయచేయను గాక. కళ్ళ వంశాన్ని ప్రార్థించాను.